హాయ్ హలో అండి. బిగ్ బాస్ తెలుగు 8 డే 32 రివ్యూ చూద్దాం రండి. రివ్యూలో ఏముందంటే 31 రోజు రాత్రి 11 గంటలకి పప్పీస్ అరుస్తాయి. అందరూ పరిగెడతారు. ఆదిత్య గారు చివర ఉంటారు. ఐ నో ప్రతి గేమ్లో నా 100% ఇస్తా. ఇప్పుడు కూడా లాస్ట్ వస్తాననుకున్న నా ఫోకస్ నేను వదలలేదు. ఆ క్వాలిటీస్ ఉండాలి, నాలో ఉన్నాయని ప్రేరణ అంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా చీప్ అవ్వాలని ఉంది. నాకు మీ అందరికంటే లైఫ్లో అనుభవం ఉంది. ఆ ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. వయసులో మీకన్నా 20-25 సంవత్సరాలు ఎక్కువ ఉన్న ప్రతి ఆట డెడికేషన్తో చేస్తున్నా. నాలో ఉన్న అనాలిసిస్ కారణంగా ప్రతి వారిలో ఏ పర్సన్లో ఏ క్వాలిటీ ఉందో, థింకింగ్ పాజిటివ్ సైడ్ ఉంది స్కిల్ ఏ పర్సన్లో ఎక్కువగా ఉందో చూస్ చేయగలుగుతాను. వితౌట్ ఎనీ ఫేవరిజం ఒక మంచి డిసిప్లిన్, ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ముందుకు పోదాం అనుకున్నాను ఆదిత్య గారు అంటారు. థింక్ ప్రేరణ హ్యాండిల్ దట్ బెటర్ ఆదిత్య గారు. అందుకే ప్రేరణ కంటిన్యూ ది గేమ్ అని ఆయనకి అంటుంది. 1:15 మళ్ళీ పప్పీస్ అరుస్తాయి, పరుగు పెడతారు. ప్రేరణ అవుట్ అవుతుంది. నాలో కొన్ని నెగిటివ్ క్వాలిటీస్ చూశారు, కానీ మంచి క్వాలిటీస్ పాయింట్ చేశారు. మీరు పాయింట్ అవుట్ చేసినవి మంచివే. గివింగ్, అండర్స్టాండింగ్, కంపాషన్ నాలో ఉన్నాయి. నేను ఎప్పుడూ బాయ్స్గా చూడలేదు. ప్లీజ్ కన్సిడర్ అని ప్రేరణ అంటుంది. ప్రేరణ చెప్పినట్టు నేను ఆల్రెడీ చీప్గా ఉన్నాను. ఆడి గెలిచిన వీక్స్ నేను కూడా ఐఆమ్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ చీప్. ప్లీజ్ ఒక్కొక్కరిని ఎలా పీచ్ చేయొచ్చో అనే క్లారిటీ నాకుంది. ఐ వాంట్ టు బి ఏ చీప్ అని నిఖిల్ అంటారు. దానికి ఆదిత్య, నిఖిల్ న్యూట్రల్ పర్సన్, అందరికీ అవకాశం ఇచ్చారు. లాస్ట్ 2 వారాల నుండి ప్రేరణని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ లీడర్షిప్ కోసం ఉన్న జిల్ ఆల్మోస్ట్ మ్యాడ్నెస్ వరకు పిచ్చి లాంటిది ప్రేరణ గారిలో చూశాను. హెల్త్ బాగాలేదు కానీ స్ట్రాంగ్గా ఆడింది. హౌస్కి ఫీమేల్ లీడర్ కూడా చూడాలని ఉంది. నిఖిల్ యు ఆర్ బెస్ట్ చీప్. ఐ విల్ గో ప్రేరణ అని ఆదిత్య అంటారు. రాత్రి 11:30 ఇంటి సభ్యులందరూ కలిసి ప్రేరణ అండ్ నబీల్ వీరిద్దరిలో అర్హులెవరో అనర్హులెవరో నిర్ణయించండి అని బిగ్ బాస్ అంటారు. బిగ్ బాస్ రూల్స్ అగ్నిస్ట్గా మా క్లాన్ వాళ్ళు చేస్తేనే అరుస్తా, ఎదుటి వాళ్ళు ఫాలో చేయకపోతే గట్టిగా అరుస్తా. నేను ఎలా ఉన్నానో, నా హార్డ్ వర్క్ ఎలా ఉందో ఈ 5 వారాలు మీరు గమనించి ఉంటారని ప్రేరణ అంటుంది ఇంటి సభ్యులతో. నేను కొత్తగా వచ్చి అందరితో అలవాటు పడ్డా. ప్రతిరోజు ఎవరైనా లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేస్తా. మంచో చెడో మీలో ఉన్న క్వాలిటీస్ తెలుసు. చేయకుండా తప్పకుండా బెస్ట్ ఇస్తా అని చెబుతున్నా. నాకు చీప్ అవ్వాలి అని గట్టిగా ఉంది కాబట్టి ఈ లాస్ట్ వరకు వచ్చాను. మీ అందరినీ సాటిస్ఫికేషన్ చేస్తా అనుకుంటున్నా. తప్పకుండా నన్ను చీప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అని నబీల్ అంటారు. రాత్రి 11:45 పృథ్వీ దగ్గరికి వచ్చి అందరి ఇంటి సభ్యులు తమ తమ అభిప్రాయాలు చెప్తారు. రాత్రి 12 గంటలకి పృథ్వీ ఇంటి సభ్యుల నిర్ణయం ఏంటి అని బిగ్ బాస్ అంటే, ఇంటి సభ్యుల నిర్ణయం ప్రకారం చీప్ కంటెండర్కి అర్హుడు నబీల్ని సెలెక్ట్ చేశారని పృథ్వీ అంటారు. పృథ్వీ అండ్ నబీల్ మీరిద్దరూ చీఫ్ కంటెండర్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారంటారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ అని నబీల్ అంటారు. 32వ రోజు ఉదయం 10 గంటలకి మీద చిటికే వేసారా అనే సాంగ్ వస్తుంది. అందరూ డ్యాన్స్ చేస్తారు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటారు. సాయంత్రం 5 గంటలు. ఇన్ని రోజులు ఇంట్లో ఎన్నో క్లాన్స్, ఎంతోమంది చీప్స్ ఉన్నారు. కానీ ఇప్పటి నుంచి ఇంట్లో ఒక్కటే క్లాను, ఒక్కరే చీపు ఉండబోతున్నారు. కాబట్టి ఇంటి సభ్యులు వారి దగ్గర ఉన్న క్లాన్స్ బ్యాండ్స్ని, అలానే సీత అండ్ నిఖిల్ మీ హారాలను గౌరవంగా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టండి అని బిగ్ బాస్ అంటారు. అలాగే వారు బ్యాండ్స్, హారాలను తీసుకెళ్ళి ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బిగ్ బాస్ అని నిఖిల్ చెప్పి అక్కడ స్టోర్ రూమ్లో పెట్టొస్తారు. సాయంత్రం 5:30 చీఫ్ కంటెండర్ ఇద్దరికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ రాజు అయ్యేది ఎవరు. ఈ టాస్క్ గెలిచిన వారు మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా బ్లాగ్స్ సరైన సెంటెన్స్లో ఫామ్ అయ్యేలా అరేంజ్ చేయడం. ఆ బ్లాగ్స్ సంపాదించడానికి మీరు కొన్ని అడ్డంకులను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క అడ్డంకును పూర్తి చేస్తుంటే మీకు కొన్ని బ్లాగ్స్ లభిస్తాయి. మొదటి బ్లాగ్స్ సంపాదించడానికి మీరు ప్రాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. దాన్ని దాటగానే శాండ్ బాక్స్ ఉంటుంది. ఆ శాండ్ బాక్స్లో మీరు కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. ఆ తర్వాత స్క్రూ తిప్పడానికి కిందన కొన్ని బ్లాక్స్ తీసుకుని నారోలో జిగ్జాగ్ ఫామ్ మీద మధ్యలో కొన్ని బ్లాక్స్ లభిస్తాయి. చివరగా బ్లాక్స్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బ్లాక్స్ అన్నిటినీ సెంటెన్స్ ఫామ్ అయ్యేలా ఆర్డర్లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏ సభ్యుడు సరైన సెంటెన్స్ని బ్లాక్ స్టాండ్లో పెడతారో ఆ సభ్యుడు మెగా చీఫ్ అవుతారు. ఈ టాస్క్కి ప్రేరణ సంచాలకురాలు అని బిగ్ బాస్ అంటారు. సాయంత్రం 5:45 ఆట గురించి ఇరు క్లాన్స్ చర్చించుకుంటారు. నిఖిల్ పృథ్వీని వివరిస్తే సీత నబీల్కి వివరిస్తుంది.
6 గంటలకి బ్రజర్ మోగుతుంది. కమాన్ పృథ్వీ, కమాన్ నబీల్ అని అరుస్తారు. ఇద్దరు పెడతారు. మొదట పృథ్వీ పెట్టి బెల్ కొడతారు. కానీ కొంచెం స్పేస్ ఉండాలి. కరెక్ట్గా నబీల్ పెడతారు. ప్రేరణ మీ ప్రకారం ఎవరని అడిగితే నబీల్ బిగ్ బాస్ అని ప్రేరణ అంటుంది. బిగ్ బాస్ ఐ లవ్ యూ అని నబీల్ అంటారు. సాయంత్రం 6:45 బాగా ఆడేవని నిఖిల్ అంటే పృథ్వీ ఏడుస్తాడు. నో క్రయింగ్ అని నిఖిల్ వెళ్ళి పృథ్వీని హగ్ చేసుకుంటారు. రాత్రి 11 గంటలకి ఇది ఒక లిమిట్లెస్ సర్ప్రైజ్తో కూడిన సీజన్ అని మీ అందరికీ తెలుసు. అందులోంచి మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ని చూడబోతున్నారు. ప్రతిరోజులాగానే మొదలైన ఈరోజు మీలో ఒకరికి పీడకలగా మారబోతుంది. మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్ మరియు ఆదిత్య మీరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. మీలో ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. ఈరోజు రాత్రికి జరగనున్న ఎవిక్షన్లో ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబీల్ మరియు మణికంఠ ఈ రోజుకి మీరు సేఫ్గా ఉన్నారు. నిఖిల్ థ్యాంక్ యూ చెప్తారు. ఆదిత్య, విష్ణుప్రియ మరియు నైనిక మీలోంచి ఒకరు ఈ రాత్రికి బిగ్ బాస్ హౌస్ను వదిలి వెళ్ళనున్నారు. మీరు బ్యాగ్స్ సర్దుకొని ఇంటి సభ్యులందరికీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి అని బిగ్ బాస్ అంటారు. చెప్పాను కదరా మనీ నువ్వు సేఫ్ అని మనీకి చెప్పి ఆదిత్య గారు ముద్దు పెట్టుకుంటారు. మనీని నబీల్ని హగ్ చేసుకుంటారు. 12:15 ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక రెడ్ లైన్స్ వెనకాల మెయిన్ డోర్ వైపు తిరిగి నుంచోండి అంటారు బిగ్ బాస్. ప్రకారం ఎవరు ఈ రోజు రాత్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళబోతున్నారని అనుకుంటున్నారు వారిని ఒక అడుగు ముందుకు తీసుకొచ్చి వారే వెళ్తారని కారణాలు చెప్పండి అంటే నిఖిల్ మొదలు పెడతాడు. నిఖిల్ ఆదిత్య అన్న అంటారు. కంట ఆదిత్య అంటారు. నబీల్ విష్ణుప్రియ అంటారు. యష్మి ఆదిత్య గారు అని చెప్తుంది. పృథ్వీ నైనిక అంటారు. ఆదిత్య అన్న 2 days ఆడి ప్రూవ్ చేసుకున్నారు. విష్ణుకి ఛాన్స్ దొరికింది బట్ నైనికకి ఛాన్స్ దొరకలేదు. నేను నైనిక అని అనుకుంటున్నాను ప్రేరణ అంటుంది. సీత ఆదిత్య అన్న అనుకుంటున్నా. విష్ణుప్రియ, నైనిక నా బెస్ట్ ఫ్రెండ్స్, వారు వెళ్ళకూడదు ఉండాలనుకుంటున్నా అని చెప్పి ఇద్దరిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. రాత్రి 12:30 మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కానీ ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సింది మాత్రం ఆదిత్య అంటారు. అందరూ హగ్ చేసుకుంటారు. ఆదిత్య ఎగ్జిట్ అవుతారు. ఆదిత్య ఎవిట్ అయ్యారు. మిగతా వారు ఓటింగ్ కొనసాగుతుందని బిగ్ బాస్ అంటారు.